హాయ్ వియర్స్, వెల్కమ్ టు హోమ్ మేడ్ ఆల్రౌండర్. ఈరోజు అతి తక్కువ ఖర్చుతో న్యాచురల్గా ఇత్తడి మరియు రాగి వస్తువులను తళతళ మెరిసేలా ఏ విధంగా చేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తాను. మనం పెద్ద ఉసిరికాయలతో నల్ల పచ్చడి పెట్టుకుంటాం కదా. ఈ నల్ల పచ్చడి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే రాగి మరియు ఇత్తడి వస్తువులను కూడా తళతళ మెరిసేలా చేస్తుంది. ఈ నల్ల పచ్చడిని ఏ విధంగా పెట్టుకోవాలో వీడియో లింక్ పెడతాను, చూడండి. ఈ ఉసిరికాయ పేస్ట్ని మనకు కావాల్సినంత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత దానిలో ఒక స్పూను సాల్ట్ని కలుపుకోవాలి. ఈ విధంగా ఉప్పు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రాగి గ్లాస్ చూసారా ఎంత నల్లగా ఉందో. దీన్ని బాగా మెరిసేలా ఏ విధంగా చేసుకోవచ్చో ఇప్పుడు చూపిస్తాను. ఈ పేస్ట్ని గ్లాస్ మొత్తానికి పట్టేలా చక్కగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేస్తున్నప్పుడే చూసారా, మనం రుద్దుతున్నప్పుడే నల్లదనం పోయి మెరుగు స్టార్ట్ అవడం మొదలైంది. రాగి అలాగే ఇత్తడి వస్తువులు మెరిసేలా చేయాలంటే ఆర్టిఫిషియల్ పద్ధతిలో కాకుండా ఈ విధంగా న్యాచురల్ పద్ధతిలో సులువుగా మెరిసేలా చేసుకోవచ్చు. దీనివల్ల వస్తువులకి కానీ మన చేతులకు కానీ ఎటువంటి హాము లేకుండా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా అప్లై చేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచేసుకోవాలి. తరువాత మళ్ళీ ఒకసారి బాగా రుద్ది వాటర్తో కడిగేయాలి. ఇప్పుడు ఈ గ్లాస్ని వాటర్తో కడిగి చూపిస్తాను, చూడండి. చూసారా ఎంత బాగా మెరుస్తుందో. నలుపు మొత్తం పోయి ఎంత చక్కగా మెరుస్తుందో చూడండి. ఈ వీడియోలో రాగి వస్తువుల్ని ఏ విధంగా మెరిసేలా చేసుకోవచ్చో చూపించాను. అదేవిధంగా ఇత్తడి వస్తువులను కూడా మెరిసేలా చేసుకోవచ్చు. చూసారా, అస్సలు ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే పచ్చడితోనే చక్కగా మెరిసేలా చేసుకోవచ్చు. ఈ చెంబు చూసారా ఎంత నల్లగా ఉందో. దీన్ని కూడా ఇప్పుడు బాగా మెరిసేలా చేస్తాను, చూడండి. ఈ చెంబుకు కూడా మనం రెడీగా ఉంచుకున్న పచ్చడిని అప్లై చేసి పెట్టుకుందాము. అప్లై చేసేటప్పుడు చెంబు మొత్తానికి చక్కగా కలిసేలాగా అప్లై అయ్యేలా చూసుకోవాలి. మార్కెట్లో మనం ఇత్తడి మరియు రాగి వస్తువుల్ని మెరిసేలా చేస్తాయని ఎన్నో రకాల యాడ్స్ని, ప్రోడక్ట్స్ని చూస్తూ ఉంటాము. కానీ అవి మన చేతులకు కానీ ఐటమ్స్కి కానీ ఎంతవరకు హామ్ లేకుండా చేస్తాయో మనకు తెలియదు. కానీ ఈ వీడియోలో చూపిస్తున్న ఐటెం మాత్రం పూర్తిగా న్యాచురల్. ఎందుకంటే ఇది గూస్బెర్రీస్తో తయారైంది. మన చేతులకు కానీ ఐటమ్స్కి కానీ ఎటువంటి హాని ఉండదు. అంతేకాదు వీటి కోసం ప్రత్యేకంగా మనం ₹1 కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఏడాది పాటు నిల్వ ఉండే పచ్చడి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటి కోసం వాడుకోవచ్చు. ఈ విధంగా బాగా అప్లై చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉండనివ్వండి. తర్వాత మళ్ళీ ఒకసారి బాగా రుద్దుకొని వాటర్తో కడిగేయాలి. కడిగిన తర్వాత ఒక మెత్తటి గుడ్డతో తేమ లేకుండా తుడుచుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మెరుగొస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.